హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారా, ముద్దపప్పు ఉండగా మనకి ఇంకేంటి అంత ముద్దపప్పు ఉండగా మనకి ఇంకేం అక్కర్లేదు. అంత టేస్టీ అయిన రెసిపీస్. అలాగే చల్లమిరపకాయలు, అలాగే వంకాయని అల్లం పచ్చిమిర్చి వేసి చక్కగా ఉల్లిపాయలు కూడా వేసి కొత్తిమీర వేసి పేస్ట్ చేసినది. అది నేను మీకు లాంగ్ వీడియోలో పంపిస్తున్నాను కాబట్టి తెలిసిపోతుంది. ఒక్కసారి వంకాయని చూడండి, ఒకసారి ఎంత సాఫ్ట్గా ఉందో. అప్పుడు మీరు నా ఛానల్ని ఎలా చేసుకోవాలో వద్దని మీకే తెలుస్తుంది. నిజంగా చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ నేను మీకు పంపిస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో దీని లాంగ్ వీడియో చూడండి, చూసి మీరు చేసేసుకోండి. ఒక్కటి కూడా స్కిప్ కాకుండా చూడండి. సో దట్ మీకు ఇలాంటి కూర, ఇంత సాఫ్ట్ అయిన వంకాయ కూర, టేస్టీగా అయిన కూర మీకు వచ్చేస్తుంది. నిజంగా ఇలా కలుపుకుని తినాలి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నెయ్యమ్మా. సో చాలు 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 చాలు. ఏం లేదండి, ముద్దపప్పులో చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని ఇలా గట్టిగా చేసుకున్నానండి. ఈ మాట మాత్రం నేను గట్టిగా చేసుకున్నాను, చాలా గట్టిగా చేసుకున్నాను. ఎప్పుడు కొంచెం లూజ్గా చేస్తాను, దాంట్లో కొంచెం పోపులు అన్నీ వేసి చేస్తాను. ఈ మాట మాత్రం ఎలాంటి పోపు వేయలేదు. ఎక్కువగా ఇలా గట్టిగా చేసుకుని డార్క్గా కలుపుకుని ఆవకాయ నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. నేను ఇవాళ ఆవకాయ నంచుకోకుండా ఇది నంచుకుందామని అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయ కూడా నంచుకునే వాళ్ళు ఉంటారు, పచ్చిమిరపకాయ కూడా నంచుకోవచ్చు, ఇది కూడా నంచుకోవచ్చు. ఇవాళ నేను వెరైటీగా, అందరూ చేసేది నేను చేయకుండా ఇవాళ నేను వెరైటీగా ఇలా చల్లమిరపకాయ నంచుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా ముద్ద అయిపోతుంది. చూడండి ఎంత గట్టిగా చేస్తే ఇంత ముద్ద అవుతుంది. చాలా చాలా బాగా వచ్చింది ముద్దపప్పు మాత్రం. అలాగే మనం ముద్దపప్పు చేసినప్పుడు మనకి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ని నేను పడేనండి. ఇది చాలా విమెన్కి చాలా మంచిది. యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతే. అలాగే విటమిన్ B1, B2 అవన్నీ ఇందులో ఉంటాయి. బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వాటర్ నేను పడేయను. నేను తప్పకుండా అన్నంలో వేసేసుకుని, అదే అన్నం పెట్టుకుని ఇది కొంచెం వేసుకుని నేను తినేస్తానమాట కట్టులాగా. చాలా చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఈ మాట ఎప్పుడైనా మీకు వాటర్ వస్తే మాత్రం, ముద్దపప్పు ఉడకపెట్టినప్పుడు వాటర్ వస్తే మాత్రం పడేయకండి. ఇలా కొత్తిమీర వేసేసుకుని ఉప్పు వేసేసుకుని చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. అదే చెప్తున్నాను, ముద్దపప్పు మాత్రం అదిరిపోయింది. చల్లమిరపకాయలు నంచుకొని తింటాను, వంకాయ కూర అదిరిపోయింది. సో తప్పకుండా మీరు చేసుకోండి, తినండి. ఈ కూర మాత్రం మీరు వదిలిపెట్టద్దు. తప్పకుండా ఛానల్ ఓపెన్ చేసుకుని మీరు చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ముద్దపప్పు మాత్రం మీరు ఇలాగే గట్టిగా చేసుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఆవకాయ నంచుకొని తినండి, దోసకాయ నంచుకొని తినండి, పచ్చిమిరపకాయ నంచుకొని తినండి, అన్ని నంచుకొని తినండి. నేను చెప్పినవన్నీ చేయండి, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.